గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రంలోని 16వ శ్లోకం. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి. సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి. పాఠాంతరం. తద్వందనాని దురిత హరణ్యోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. మాన్యే పూజ్యురాలవైన సరోరుహ అక్షి కమలముల వంటి కన్నుల కలదానవైన మాతః ఓ జనని, సంపత్కరాణి భాగ్యములను కలుగు చేయునవియు, సకల ఇంద్రియ నందనాన్ని సమస్తములగు ఇంద్రియములను ఆనందపరచునదియు, సామ్రాజ్య చక్రవర్తి రాజ్య పదమును దాన ఇచ్చుటయందు నిరతాని పట్టుదల గలదియు, దురిత అపహరణ ఉద్యతాన్ని పాపములను సమగ్రంగా నశింపచేయుటయందు ప్రయత్నము కలవియునగు వందనాన్ని వందనాన్ని నీకు నేను చేయు నమస్సులు అనిసమే ఎల్లవేళలా మాం ఏవా నన్నే కలయంతు పవిత్రుని చేయుగాక. కమలపు రేకులను పోలిన నేత్రములు కలదానివై సకల లోకములచే పొగడపడుచు ఓ జనని, నిన్ను సేవించు వారికి సమస్త భాగ్యములు కలుగును. వారు చేసిన పాపములు అన్నీ నశించిపోవును. అందువలన ఓ లక్ష్మీదేవి, నీ పాదములకు నేను నిరంతరములు నమస్కారము చేయుచుందును. నన్ను పవిత్రుని చేయము. పద్మములు బోలు కన్నులు గల ఓ లక్ష్మీదేవి, నిన్ను కూర్చి చేసిన నమస్కారములు నమస్కృతులు సంపదలను కలిగించును. సకలేంద్రియములకు సంతోషమును కలిగించునవి. సామ్రాజ్యమునిచ్చు విభవము కలవి. పాపములను నశింపచేయునవి. మాన్యురాలవగు ఓ తల్లి, నేను నీకు ఎల్లవేళలా నమస్కారములు చేయుదును. నన్ను పవిత్రుణ్ణి చేయుము. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు మహాపాతక నాశిని, సామ్రాజ్యదాయని అని స్తుతించారు. మహాపాతక నాశిని భగవతి బ్రహ్మహత్యాది పాతకములను నశింపచేయును. బ్రహ్మాండ పురాణం నందు తెలిసి గాని తెలియక గాని చేసిన సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము పరాశక్తి పాదధ్యానమే అని చెప్పబడెను. బ్రహ్మహత్యాది పాపములను శివపూజ నశింపచేయును. మహాపాతకములను నశింపచేయాలంటే పంచదశి మంత్రము జపింపవలెను. అందువలనే ఆచార్యులు వారు ఈ శ్లోకంలో దురిత హరణోద్యతాని అని మంత్రపదం వాడినారు. భక్తితో ఆర్తితో నా పాపములను పోగొట్టు తల్లి అని అమ్మ కరుణించునట్లు మనం ప్రాధేయపడాలి. ఇంకా ఏ దుష్కర్మలు చేయను అని వేడుకొనాలి. అలా ప్రార్థిస్తేనే అమ్మ ఈ ఫలితమును ఫలరూపంగా ఇస్తుంది. సామ్రాజ్యదాయిని రాజసూయము వనర్చిన వారు మండలేశ్వరులు, రాజాధిరాజులు మరియు సామ్రాట్టులు. ఇలా వారికి ఉన్న సామ్రాజ్యము మించి సామ్రాజ్యమును ఇచ్చునది భగవతి
ఈ రెండు లలితా మంత్రనామాలు ఆచార్యులు వారు ఈ శ్లోకంలో ఉపదేశించినారు. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః.